హలో హాయ్ అండి, వెల్కమ్ టు ఆదిత్య అండ్ దీక్ష వ్లాగ్స్. నేనైతే సోరకాయతోనే వరుగు చేస్తున్నా. దీనికి కావాల్సిన పదార్థాలు నేనైతే పెరుగు తీసుకొని మిక్స్ అయితే పెట్టుకొని మజ్జిగ అయితే తయారు చేసుకున్నా. ఇప్పుడు సోరకాయను సన్నగా ముక్కలుగా కట్ చేస్తున్నా. నా చెట్టుది అండి, నేను వేసిన చెట్టుది సొరకాయ. కొనుక్కొచ్చింది అయితే ఏం కాదు, ఫ్రెష్గా అయితే తయారు చేసుకుంటున్నా. చిక్కుడుగా సొర చెట్టు అయితే వేసినానండి ఇంటి దగ్గర. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్న పీసులు అయితే చేసుకుంటున్నా. ఇట్లా ఈ విధంగా సన్నగా అయితే పీసులు తీసుకుంటున్నా. ఇది పొడుగుంటేనే మంచిది ఉడబెట్టడానికి. సన్నగా పొడుగు అయితే కట్ చేసుకుంటున్నా. మిరపకాయలు వేస్తారు కదండి, మజ్జిగలో ఉడబెడతారు కదా, అది కూడా ఇట్లనే సేమ్ దీనిలాగానే ఇది కూడా ఇట్లనే చేయాలండి. సొరకాయ కూడా మీరు కూడా ట్రై చేయండి. సన్నగా అయితే కట్ చేసుకోవాలి. పొడుగుంటేనే బాగుంటుంది, నూనె లేపడానికి బాగుంటుందండి. మరి సన్నగా కూడా కట్ చేసుకోవద్దు, చిన్న పీసులుగా చేసుకోవాలి. ఇది ఫ్రెష్ సొరకాయ అండి, ముద్రలేదు, చిన్నది లేత సొరకాయ. చెట్టుది కాబట్టి ఫ్రెష్గా ఉంది, కొన్నది అయితే వాడబట్టి ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో ఎలా ఉంటుందో కామెంట్ పెట్టండి. ఒక 3-4 రోజులు అయితే ఊరబెట్టుకోవాలి. ఉప్పు బాగా వేయాలండి. సొరకాయ వరుగు నేనైతే ఈ విధంగా చేస్తున్నా. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటున్నా. ఈ విధంగా కట్ చేసుకోవాలి. సొరకాయ అయితే కట్ చేయడం అయిపోయిందండి. ఇంకా ఈ విధంగా చేసుకోవాలి. సాంబార్కి ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఏం చేస్తున్నా, ఇంత మజ్జిగ అయితే తీసుకున్నా. ప్లాస్టిక్ డబ్బా అయితేనే ఊరబెట్టడానికి బాగుంటుంది, ఎందుకంటే ఉప్పు కొరుకుతూ ఉంటాయి కదా. ఇందులో అయితే మజ్జిగ తీసుకున్నా. ఉప్పు ఊరకాయలు కదా, ఉప్పు ఎక్కువనే ఉండాలి ఇలా మజ్జిగల. దీనిలో సొరకాయలు వేస్తున్నా. సొరకాయలు వేసి ఒక 3-4 రోజులు ఊరబెట్టాలండి. బాగా ఊరబెట్టి ఎండలో ఆరబెట్టుకొని నిల్వ చేసుకుంటే మనకు కావాల్సినప్పుడు పప్పు కానీ చారు కానీ చేసుకున్నప్పుడు ఆయిల్ వేసి వేయించుకొని తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే నచ్చింది. మీకు నచ్చితే ఎవరైనా ట్రై చేయండి. నాకైతే కామెంట్ పెట్టండి, ఓకేనా? నా వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్. మరి ఈ విధంగా కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి పొడుగుగా. ఇప్పుడు అది మిరపకాయలు కూడా ఈ విధంగానే ఊరబెట్టుకోవాలండి. మిరపకాయలు ఏ విధంగా ఊరబెట్టుకుంటామో ఈ సొరకాయను కూడా ఇట్లనే మజ్జిగలు అయితే ఊరబెట్టుకోవాలి. ఊరిన తర్వాత బాగా ఒక 3-4 రోజులు అయిన తర్వాత దీన్ని ఓపెన్ చేయాలి. ఇది మునిగేటట్టు మజ్జిగ అయితే పోసుకోవాలి. మునిగేటట్టు మజ్జిగ అయితే పోసుకున్నా కదా.
మజ్జిగ అయితే పోసుకున్నా కదా, మూత అయితే పెట్టేసుకుంటున్నా. నా వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే నాకు కామెంట్ పెట్టండి తప్పకుండా, ఓకేనా? ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. బాయ్ బాయ్.